సినిమాల్లో ఒక వెలుగు వెలిగి మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి సినిమాల్లో సక్సెస్ అయినట్లే పొలిటికల్ సూపర్ స్టార్ కూడా కావాలనుకున్నారు. అందుకే ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టారు. తరువాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు, వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. త్వరలో ఆయన బీజేపీలో చేరతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్తో చిరు పొలిటికల్ రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. చిరు రాజకీయ ప్రయాణం ఎటువైపు? కమలం పార్టీ పిలిస్తే చిరు కండువా కప్పుకుంటారా? చిరు బీజేపీ గూటికి చేరతారా? రాజ్యసభకు నామినేట్ అవుతారా? ఇద్దరు బ్రదర్స్ ఏపీ పాలిటిక్స్లో ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారా? కిషన్ రెడ్డి మాటలు నిజమవుతాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తలుతూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నా ఆయన్ను మాత్రం రాజకీయాలు వదిలిపెట్టడం లేదు. తెలుగు స్టేట్స్లోనే కాదు, నేషనల్ వైడ్గా ఆయనకున్న క్రేజే వేరు. సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ చిరుకు మంచి పరిచయాలే ఉన్నాయి. క్లీన్ ఇమేజే ఉంది. అయితే కొన్నాళ్లుగా చిరంజీవి కమలం గూటికి చేరతారన్న టాక్ ఆసక్తి రేపుతూ ఉండగా ఈ ప్రచారంపై చిరంజీవి ఎక్కడా స్పందించడం లేదు. నో కామెంట్, పాలిటిక్స్కు దూరం అన్నట్లుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే లేటెస్ట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా చిట్ చాట్లో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి బీజేపీలో చేరతారన్నది ఎప్పటి నుంచో ఉన్న ఒక పుకారు లాంటి ప్రచారం. దాన్ని చాలా గట్టిగా, గాసిప్ కంటే ఎక్కువగా రాసుకునేంత వీలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆఫ్ ద రికార్డ్స్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని పిలిస్తే బీజేపీలో చేరతారని కిషన్ రెడ్డి కామెంట్స్ చేశారు. బీజేపీకి ఎంతోమంది సినీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయన్న ఆయన తనకు చిరంజీవి మంచి మిత్రుడుగా చెప్పుకున్నారు. చిరంజీవిని ఆహ్వానిస్తే కనుక బీజేపీలో చేరతారని తన పుట్టినరోజు వేళ మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. మరోవైపు చిరంజీవి ఈ మధ్యకాలంలో బీజేపీ పెద్దలతో సన్నిహితంగా కనిపిస్తూ ఉన్నారు. మెగాస్టార్గా తెలుగునాట దశాబ్దాలుగా వెలుగుతున్న చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి వచ్చారు. అక్కడ ఇమడలేకనే ఆయన తప్పుకున్నారని అంతా అంటూ ఉంటారు. చిరంజీవి కూడా సినీ రంగంలోనే తనకు బాగుందని చెబుతూ ఉంటారు. అయితే చిరంజీవి చుట్టూ రాజకీయాలు మాత్రం అలా తిరుగుతూనే ఉంటున్నాయి. కిషన్ రెడ్డి కామెంట్స్తో చిరు బీజేపీలో చేరటం ఒక్కటే తర్వై అన్నట్లు మళ్లీ ప్రచారం ఊపందుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం బీజేపీలో చిరు చేరికపై ధీమా వ్యక్తం చేయటంపై చర్చ సాగుతోంది. 2009లో ప్రజారాజ్యం పెట్టిన చిరు అప్పటి ఎన్నికల్లో 18 సీట్లు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగాను పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అటు కేంద్రంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లో బిజీ అయిపోయినా రాజకీయాలు మాత్రం చిరును వదిలిపెట్టడం లేదు. తరచూ ఏదో ఒక ఘటన మెగాస్టార్ను రాజకీయాల్లోకి లాగుతోంది. ఆ మధ్య ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోడీ చిరంజీవికి ఇచ్చిన ఇంపార్టెన్స్పై ఆసక్తికర చర్చ జరిగింది. చిరును మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందట. ఆయన సేవలను వాడుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందన్న ప్రచారం కూడా జరిగింది. అందుకు చాలా సందర్భాలను గుర్తు చేస్తున్నారు. గత ఏడాది జూన్ కూటమి సర్కార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని చిరుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు, పవన్, చిరు చేతులు పైకెత్తి వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. అప్పట్లో ఆ సీన్ హైలైట్గా నిలవగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటికైతే చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనకు ఏఐసీసీ ప్రముఖులతో మంచి సంబంధాలున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో చిరుకు బీజేపీ ఇస్తున్న ఇంపార్టెన్స్ చర్చనీయాంశమవుతోంది. చిరంజీవి కాషాయ కండువా కప్పుకొని ఆ పార్టీకి ఫుల్ టైం పనిచేస్తారా, లేక రాజ్యసభకు నామినేట్ అయి కేవలం బీజేపీ సపోర్టర్గానే ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీ, జనసేన వేరు అన్నట్లుగా లేకపోవటం చిరుకు ప్లస్ పాయింట్ అంటున్నారు. బీజేపీ కంటే ఎక్కువ హిందుత్వ ఎజెండాతో పవన్ ముందుకెళ్తూ ఉండటంతో బీజేపీ, జనసేన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. పవన్ కూడా మోడీ, అమిత్ షాతో సన్నిహితంగా ఉంటూ ఉండగా
సేనానికి బీజేపీ అధినాయకత్వం మంచి ప్రయారిటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో చిరు బీజేపీ గూటికి చేరతారా, రాజ్యసభకు నామినేట్ అవుతారా, ఇద్దరు బ్రదర్స్ ఏపీ పాలిటిక్స్లో ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారా అన్నది ఆసక్తి రేపుతోంది. కిషన్ రెడ్డి మాటలు నిజమవుతాయా లేదా, రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో అన్నది చూడాలి మరి. ప్రజా రాజ్యం రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాం తలుతూ ఉంటారు.